రంజాన్, ఉగాది పండుగల సందర్భంగా షర్మిల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన బియ్యం, చక్కెర, సేమియా, కాజు, బాదం, చిరంజి, పిస్తా, పుచ్చకాయ గింజలు, బట్టలు పంపిణీ. ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైన దక్షిణ భారతదేశ రాజకీయ సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ రషీద్ ద్రావిడ, రాబోయే ఉగాది, రంజాన్ పండుగలను దృష్టిలో పెట్టుకుని షర్మిల చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు టి షర్మిల ఆధ్వర్యంలో కొంతమంది సామాన్య నిరుపేద ప్రజలకు ఉచితంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కుల మతాలకు అతీతంగా మేడ్చల్, కాప్రా, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల సుక్కమ బస్తీలో ఏప్రిల్ 2, 3, 2024 మంగళవారం మరియు బుధవారం 2 రోజులు షర్మిల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాబోయే ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో టి షర్మిల ప్రసంగించారు. తమ సంపాదనలో సగభాగం పేదలకు ఖర్చు పెట్టిన తనకు తోచిన సహాయ సహకారాలను అందించాలనే సంకల్పంతో ఏర్పాటు చేసుకున్నదే షర్మిల చారిటబుల్ ట్రస్ట్ అని గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో నిరుపేద విద్యార్థులకు, అనాథ పిల్లలకు ఉచితంగా పుస్తకాలు, పెన్నులు, బ్యాగులు, జామెంటరీ బాక్స్ అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. అనాథ వృద్ధులకు తమ ట్రస్ట్ ద్వారా చేపట్టిన అన్నదాన కార్యక్రమాల గురించి వెల్లడించారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పేదలకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో హిందూ, ముస్లిం పండుగ రోజున పేదలందరూ సుఖ సంతోషాలతో తమ పండుగలను జరుపుకోవాలని షర్మిలతో పాటు కుటుంబ యజమాని టి కాళేశ కోరారు. బుధవారం రోజున ఇంటింటికి వెళ్లి కొంతమంది పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. దక్షిణ భారతదేశ రాజకీయ సమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ రషీద్ ద్రావిడ చేతుల మీదుగా నిత్యావసర వస్తువులైన బియ్యం, చక్కెర, సేమియాలు, కొత్త బట్టలను ముందుండి షర్మిల కాళేశ పంపిణీ చేశారు. తమ ట్రస్ట్ ద్వారా చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలకు స్పందిస్తూ షర్మిల చారిటబుల్ ట్రస్టుకు సహకరిస్తున్న దాతలకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండి వాహిద్తో పాటు షర్మిల బంధుమిత్ర బృందం పాల్గొన్నారు.